కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజంగా అసలు మనం మనుషులమేనా, మనుషులుగా ఇలా కూడా ప్రవర్తిస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటిదే ఒడిస్సాలో జరిగినటువంటి ఒక సంఘటన. మీరు పక్కన ఒక విజువల్ చూస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా ఒక మహిళని పూడ్చిపెట్టినటువంటి ఆ బాడీని తీసుకొని భుజాన వేసుకొని ఒక అన్న బ్యాంకుకి తీసుకువెళ్ళాడు. అసలు ఎందుకు ఏంటి అంటే, ఒడిశాలో ఒక మారుమూల గ్రామంలో ఒక చెల్లి అన్న ఉన్నారు. ఆ చెల్లెలు చనిపోయింది. తన తాలూకా ఒక 20,000 రూపాయలు ఆ అకౌంట్లో ఉన్నాయి. ఆ అకౌంట్లో ఆ డబ్బుల్ని ఆ అన్న తీసుకుందాం అనుకున్నాడు. ఆ చెల్లికి సంబంధించినటువంటి బంధువులు కానీ వ్యక్తులు ఎవరు లేకపోవడంతో ఆ అన్నే దాన్ని తీసుకోవాలనేటువంటిది అతను చేసినటువంటి ఆలోచన. అది ఆ హక్కే. ఇలా చెప్పాలంటే రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఇలా ఆ అకౌంట్స్లో కావచ్చు, లేదంటే ఎల్ఐసి పాలసీస్ సగం సగం కట్టేసి వదిలేసినవి కావచ్చు, అకౌంట్లో ఇలా వేసిన తర్వాత వాళ్ళు ఎవరు ఓన్ చేసుకోకుండా ఉన్నటువంటి అమౌంట్ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంది అని మనకు ఒక వార్త కూడా ఆయన తెలియజేశారు. దీన్ని ఎవరన్నా వాళ్ళ బంధువులు వచ్చి తీసుకోవచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలు చూపించి బ్యాంకులో అవి విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ హక్కుతోనే ఆ అన్న కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే అక్కడ బ్యాంక్ అధికారులు చెప్పినటువంటిది, ఆమెకి నువ్వు బంధువు అని ఎలా అంటే ప్రూఫ్స్ చూపించాడు. అది బాగానే ఉంది. ఆమె బతుకుందా లేదా అనేది కూడా నాకు కావాలి, ఆమెనే వచ్చి ఇక్కడ చూపించమను అని కొన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేశారట. ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు, 3ఓసారి చూశాడు. ఇంకా వీళ్ళు నమ్మేటువంటి పరిస్థితి లేదు అని విసిగొచ్చి ఎక్కడైతే తన చెల్లెలు సమాధి చేయబడిందో అక్కడికి వెళ్ళి తవ్వి ఆ బాడీని తీసుకెళ్ళి ఆ బ్యాంకులో చూపించాడట. ఆలోచించండి, ఎంత కోపం వచ్చి ఉంటుందో, ఎంత ఆగ్రహానికి అతను గురై ఉంటాడో, ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి ఫేస్ చేసి ఉంటాడో. తన చెల్లెలు బాడీని తవ్వి మరీ తీసుకెళ్లేటువంటి పరిస్థితి క్రియేట్ చేసినటువంటి వ్యవస్థను కూడా మనం అనాలి. అక్కడ బ్యాంక్ అధికారులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ ఆ ఒక 20,000 రూపాయల కోసం అతను ఇంత తప్పుగా అంటే అబద్ధాలు ఆడతాడా లేదా ఇంకొకటి చేస్తాడా అనేది ఎంక్వైరీ చేసుకుంటే సరిపోయేది కదా. ఇలా ఆమె చనిపోయిందా లేదా అనేది వాళ్ళు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసినా కూడా సరిపోయేది కదా. ఆ వ్యక్తిని అవమానించడం వల్ల ఆ వ్యక్తి ఈరోజు చేసినటువంటి ఘటన నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అతని బాధని తెలియజేయడంతో పాటు బ్యాంకు రూల్స్ను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇలా చేసేవాళ్ళు అందరూ ఉండకపోవచ్చు, కాకపోతే ఆ రూల్స్ని ఫాలో అవటం, దానికి సంబంధించినటువంటి అన్నీ మనం తీసుకురావటం అనేది పెద్ద సవాలుగానే మారుతుంది. అలాంటి వీటి కోసం ఎవరు ఏమీ చేయలేక వాటిని వదిలేసి మనం వాళ్ళ వెనకాల ఎక్కడ తిరుగుతాం రా అని చెప్పి దాదాపు కొన్ని వేల కోట్లు బ్యాంకుల్లో అలాగే మూలుగుతున్నటువంటి పరిస్థితి. అది ఎవరు తీసుకోలేరు అలా అని చెప్పి అవి బ్యాంకువి కాదు. అలా ఎంతసేపు ఇలా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కాకుండా ఏమన్నా మానవతా దృక్పథంతో కొన్ని ఇష్యూస్ని మనమే అంటే బ్యాంక్ అధికారులు కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, మార్పులు తీసుకొచ్చిన అది నిజంగా జరిగిందా లేదా అని స్వతహాగా ఎంక్వైరీలు చేసుకున్న దానికి సంబంధించి ఇలాంటివి ఎంతోమందికి ఉపయోగకరమైనటువంటి ఆ అమౌంట్ వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులకు, బంధువులకు, పిల్లలకు, మనవాళ్ళకు, మనవరాళ్లకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఆ హృదయ విదారకమైనటువంటి విచారకమైనటువంటి ఆ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు కూడా మానవత్వంతో కొంచెం మెలిగితే బాగుంటుందేమో అనిపించింది. ఇలాంటివి చూస్తే నిజంగా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా అయితే ఉంటాయో దాని మీద కోపం కూడా వస్తుంది, ఆగ్రహం కూడా ఇంకా ఒక రేంజ్లో కనిపిస్తుంది. బట్ అతను చేసిన దాంట్లో అతను ఆ 20,000కి అతనికి ఎంత బాధ వస్తే, ఎంత ఇబ్బంది వస్తే, ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే అతను ఆ పని చేశాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సో ఏదేమైనా కానీ ఇలాంటివి నిజంగా చూసినప్పుడే ఎందుకు మన రూల్సే, మన భారతదేశంలో రూల్సే ఇంత కఠినంగా ఉంటాయా? అధికారులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంత కఠినంగా ఉంటే ఇలాంటి వాళ్ళు ఇలా బయట చేసేటువంటి ఘటనలు చూస్తే భయం వేస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా దీని మీద గవర్నమెంట్లో ఏమన్నా ఆలోచన చేస్తే బాగుంటుందేమో అని ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.